హాయ్ అండి, నమస్తే. నేను మీ మస్కరం నాగేష్ గారి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే నాకు మా ఆఫీస్ వాళ్ళు కొత్తది ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి M4 చిప్పే వచ్చిండొచ్చు. సో అయితే ఇప్పటికున్న ప్రజెంట్ మార్కెట్లో యాపిల్ అంటే మ్యాక్బుక్ ప్రోలో ఇదే హై ఎండ్ వర్షన్ అంటే M4 చిప్ ఉన్నది. సో ఈరోజే తీసుకొచ్చిన, అన్బాక్సింగ్ ఇప్పుడే చేస్తున్నా. ఇంకా వాళ్ళు కూడా సీల్ చేయలేదు, నన్నే సీల్ తీసుకోమని చెప్పారు. సో నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది, ఎందుకంటే ఇది మార్కెట్లో ప్రో వర్షన్ కాబట్టి దగ్గర దగ్గర 2.5 lakhs అబోవ్ ఉన్నట్టుంది. నేను అంత పర్టికులర్గా చెక్ చేయలేదు, కానీ అంత ఉన్నట్టుగా నాకు కొంచెం ఐడియా ఉంది. దీని మీద ఎంఆర్పి రేట్ వచ్చేసి 3,50,000 ఉంది. 3.5 lakhs ఉంది. ఎలాగో మనం కొనం కాబట్టి ఇంతది ఇచ్చినప్పుడన్నా ఇచ్చిన దానికి తృప్తి ఉండాలి. సో బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి 3,990 ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ 4,000 అనుకోండి. నాకు దీంతో ఒకటి కనెక్ట్ ఇచ్చినట్టున్నారు. సరే ఇది చూద్దాం ఏందనేది. పక్కన పెట్టేసేద్దాము. మ్యాక్బుక్ ప్రో, దీంట్లో డీటెయిల్స్ అయితే ఏం లేదు ఇక్కడ. ఇది వచ్చేసి 16 inches, 16 inches M4 చిప్, 36 GB మెమొరీ, M4 చిప్. ఇది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి ఇదే హై ఎండ్ది. ఓకే, ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే నేను సీల్ తీస్తున్నా. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను సీల్ తీయడం ఇది. ఇప్పటివరకు ఐఫోన్ ఒకటే తీసిన సీల్. మ్యాక్బుక్ ప్రో వచ్చింది. సో దీంట్లో ఏమేమి వచ్చినాయి అంటే, ఇది కేబుల్ వచ్చింది, బ్లాక్ కలర్ వచ్చింది. ఇంతవరకు అయితే నా దగ్గర వైట్ కేబుల్ ఉంటాయి. కొన్ని ట్యాగ్స్ వచ్చినట్టున్నాయి, మాన్యువల్ యూజర్ మాన్యువల్స్ వచ్చినాయి. సరే, దీంతో నాకు కష్టం లేదు. ఇది 140 watts ఇది. సో ఇంకా దీంట్లో ఏం లేదు. అయితే ఇది యాక్చువల్గా నాకు ఈరోజు ఇచ్చిర్రు. ఈ ల్యాప్టాప్ది కొత్త ల్యాప్టాప్ ఇట్లా వస్తుంది అనగానే మా వాడు ఇది చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు. అయితే ఈ ల్యాప్టాప్ తీసుకురావడానికి మా ఆఫీస్కి వచ్చిండు. మళ్ళీ వీడు మా ఆఫీస్కి వచ్చి ఇంకా నాతో పాటు వచ్చి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు వచ్చి నాకు అస్సలు అవుతలేదు, ఇంకా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. వచ్చినాక కొంచెం బ్రేక్ తీసుకుందామంటే కూడా వింటలేడు అసలుకి. సో అయితే ఇక ఇప్పుడే వచ్చింది కూడా ఇంటికి. ఇప్పుడే మ్యాక్సిమం ఒక
హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, జస్ట్ నేను ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగి ఓపెన్ చేస్తున్నా. అదే వీడికి ఇంటర్నే రేట్ ఓపెన్ చేద్దామని. ఇంతకుముందు ఇది వాడిందేమో సిల్వర్, నాకు ఇది బ్లాక్ కలర్ అనేది ఫస్ట్ టైము. ఒకసారి అది కూడా చూపిస్తా పాతది. ఇది వచ్చేసి సిల్వర్ ల్యాప్టాప్, ఇది వచ్చేసి యాష్ అనుకోండి. ఇది యాష్ అయితే బ్లాక్ అవుతుంది. ఇది కూడా సేమ్ సైజు ఇంచుమించు, ఇది 16 ఇంచెసే. యాక్చువల్గా దీనికంటే ముందు నా దగ్గర 13 ఇంచెస్ ఉండే, అది వారంటీ అయిపోయింది అనేసి నాకు ఇది ఆర్డర్ పెట్టారు, కానీ ఇది ఇచ్చే వరకు మళ్ళీ ఇది టెంపరీ ల్యాప్టాప్కి ఇది ఇచ్చారు నాకు. పక్కన పెట్టేసి ఒక్కసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తా, చూసిన మోడ్ ఓపెన్ చేస్తా అంటుంటే చాలా ఎక్సైట్మెంట్, యాపిల్ ల్యాప్టాప్ ఓపెన్ చేయడము. వావ్, అబ్బో సేమ్ అవ్వ ఐఫోన్ ఇలాగా సేమ్ ఐఫోన్. సో ఇక్కడ బార్ టచ్ స్క్రీన్ ఉంటుండే, ఇక్కడ అది లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇంతకుముందు చూపించిన ల్యాప్టాప్లో కూడా టచ్ స్క్రీన్ లేదు ఇక్కడ. కాకపోతే నాకు ఇంతకుముందు ఇచ్చిన 13 ఇంచెస్ ల్యాప్టాప్కి అయితే ఇక్కడ టచ్ స్క్రీన్ ఉంది. ఇక్కడ మ్యాక్బుక్ ప్రో అని కూడా లేదు, అయితే కొత్త వాటికి రావట్లేదు అనుకుంటా మరి. సో ఒకసారి ఇది ఆన్ చేసుకుంటే నేను ఒకసారి సెటప్ చేసుకుంటా దీన్ని. మైగ్రేట్ కావడానికి ఛార్జింగ్ పెట్టమని అడుగుతుంది. The colors of the sky fade with the colors of the sky fade with the setting sun as the stars begin to shine through the clear night. సిరీ తర్వాత సెట్ చేసుకుంటా. సో టచ్ ఐడి, సరే టచ్ ఐడి ఇచ్చేద్దాం. ఇప్పుడు కంటిన్యూ పెట్టేస్తే అయిపోయింది. ఫింగర్ ప్రింట్ నాకు ఈ ఇష్టం, చాలా ఇష్టం. అందుకే నేను ఫస్ట్ ఇదే సెట్ చేసుకుంటున్నా. ఇది మ్యాక్లో ఇట్లా వస్తుందని తెలిసి నేను ఒకప్పుడు విండోస్ ల్యాప్టాప్లో కూడా నేను ఇలానే సెట్ చేసుకుని ఏంటి. సో ఎందుకు ఇప్పుడు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇదే సెట్ చేసుకుంటున్నాను. నేను ఇంత చిన్న ఎందుకు పెట్టుకున్నా అంటే నాకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అవసరం పడతాయి, అంటే అప్లికేషన్ ఆప్షన్స్ వర్క్కి సంబంధించినవి. అందుకని నేను చిన్న పెట్టుకున్నా. ఇది పెట్టుకున్నా కూడా ఎంత చిన్న ఉన్నా సరే నాకు ఇక్కడి వరకు వస్తాయి, ఇంకా ఇదంతా ఫిల్అప్ అయిపోతుంది. అందుకోసమే చిన్న పెట్టుకున్నాను, లేకపోతే ఇంకా మళ్ళీ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది, ఇక్కడ లిస్ట్ యాడ్ అయిపోతుంది. సో ఇది నేను ఒకటి కొత్తది మ్యాక్ ల్యాప్టాప్, నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. చూసింది కదండి, నాకు కూడా కొంచెం ఇది ఎగ్జైటింగ్గానే ఉంది ఈ ల్యాప్టాప్ వాడడము. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ల్యాప్టాప్ కదా, మనం కొన్ని ఎట్లుంటాయంటే మనం కొనకపోయినా సరే మనకు వాడాలని కొన్ని కోరికలు ఉంటాయి. సో నేను ఎట్లాగో మ్యాక్ ల్యాప్టాప్ కొనే స్థితిలో నేను లేను, అంటే అంత అవసరం పడదు అనుకోండి. మనం కొని వాడాల్సినంత అవసరం పడదు. మనకి ఎంత ఉన్నా కూడా మామూలు బేసిక్ ల్యాప్టాప్లో మనం అంటే డెల్లో, లెనోవోనో లేకపోతే హెచ్పి ల్యాప్టాప్ అలాంటివి ఉంటాము. హెచ్పి అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రజెంట్ ల్యాప్టాప్ ఇది నేను కొన్న ల్యాప్టాప్. ఇది కూడా వచ్చేసి పివిలియన్, ఇది కూడా
కొంచెం ప్రీమియం ల్యాప్టాప్ హెచ్పిలో. సో ఇది వచ్చేసి కాన్ఫిగరేషన్ i7 32 GB ర్యామ్ దీంట్లో ఉన్నది. ఇది కూడా ప్రీమియమే. ఇది ఇక్కడ మనకి ఇండియాలో వచ్చేసి 85,000 to 90,000 ఉన్నట్టుంది. దీనికంటే ముందు కొన్న ల్యాప్టాప్ ఇది. ఇది 2010లో ఉన్న ల్యాప్టాప్. అది ఇప్పటికి నేను వాడుతున్నా ఇది. సో ఇప్పటికి పనిచేస్తుంది ఇది ఇక వాడుతున్నాను నేను. సో దీని తర్వాత కొన్న ల్యాప్టాప్ నా నెక్స్ట్ ల్యాప్టాప్ ఇదే. ఇది కూడా వాడుతున్నాను. అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఇంకా ఏం చెప్పినా అవే కదా. సో ఇదంటే కొంచెం ప్రీమియం ల్యాప్టాప్స్. ఓకే, నాకు ఇది ఆఫీస్లో వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇచ్చినంత మాత్రమే కాదు, మనం కూడా వర్క్ చేయాలి. వాళ్ళకు కూడా ప్రొడక్టివిటీ చూపించాలి. ఇదైతే నేను ఇంకా మళ్ళీ రిటర్న్ చేసేది ఉంది. ఇది కూడా సేమ్ మ్యాకే. ఇది వచ్చేసి M2 చిప్. ఇదిగో నేను చూపించాను కదా నాకు ఇన్ని ఆప్షన్స్, అంటే ఇవన్నీ అప్లికేషన్స్ నాకు వర్క్కి సంబంధించినవి అని చెప్పేసి. సో ఇన్ని అవసరం పడుతుంటాయి నాకు. ఇన్న ప్రోడక్ట్ HCL సాఫ్ట్వేర్ యూనికా నేను వర్క్ చేసే ప్రోడక్ట్ అది. సో ఇదండి. యా, మీరైతే వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకా అంటే ల్యాప్టాప్ సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను కమెంట్లో రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకోటి మీకేమన్నా ల్యాప్టాప్లు అంటే ఇటువంటి ఏమన్నా కాన్ఫిగరేషన్ గురించి కావాలనుకుంటే కమెంట్ చేయండి. నేను మంచి కాన్ఫిగరేషన్ మీకు సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను చాలామంది నన్ను అడుగుతుంటారు ఎటువంటి పర్పస్, అంటే కమర్షియల్ ల్యాప్టాప్సా లేకపోతే ఓన్లీ గేమింగ్ ల్యాప్టాప్సా లేకపోతే ఇంట్లో ఏమైనా వర్క్ చేసుకుంటే చిన్న మామూలు మూవీస్ చూడడానికి లేకపోతే అటువంటి బేసిక్ ఎడిటింగ్స్ కోసం అని చెప్పేసి ఉంటే నేను సజెస్ట్ చేస్తాను. బట్ బెస్ట్ ఏంటంటే కొద్ది రోజులు అంటే ఒక ల్యాప్టాప్ అసలు లేని వాళ్ళకు అలవాటు కావాలనుకుంటే బయట మార్కెట్లో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ దొరుకుతుంటాయి. బెటర్ అవి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే జస్ట్ ఒక 18,000 లోపు ఒక మంచి ల్యాప్టాప్ వస్తుంది. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది, ఇది ఆఫీస్ వాళ్ళది కమర్షియల్ ల్యాప్టాప్. కానీ ఇదే ల్యాప్టాప్ కంపెనీ వాళ్ళు బయటకు ఇచ్చేస్తారు ఇంకా వాళ్ళకు అమ్మేసుకోమని చెప్పేసి. సో వాళ్ళు ఏం చేస్తారంటే బయట పబ్లిక్కి అమ్మడానికి ట్రై చేస్తారు. సో కొంచెం తక్కువ రేట్ వస్తుంది. ఇప్పుడు ఇదే ల్యాప్టాప్ ఉంది, ఇది ఇప్పుడు ఇది దీని గురించి మాట్లాడదు ఇది M2 చిప్ది కదా. సో ఇది మార్కెట్లో వచ్చేసి 1,70,000 80,000 ఉన్నట్టుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ 2 lakhs ఉంటుంది అనుకోండి M2 చిప్ది. బయట మార్కెట్లో వచ్చేసి 70,000కి దొరుకుతుంది. అంటే ఇది కమర్షియల్ ల్యాప్టాప్ అయినా సరే దీని వారంటీ అయిపోయి ఉంటుంది. అంటే ఆఫీస్ వాళ్ళు మాక్సిమం ఒక 5 years కంటే ఎక్కువ వాడరు. సో అందుకోసం అని చెప్పేసి 5 years కాగానే వాళ్ళు బయటికి సేల్ చేసేస్తారు. ఈ 5 years అయిపోయిందని బయటకు సేల్ చేస్తారు. బయట వాళ్ళు ఇటు తక్కువ తీసుకొచ్చుకొని కొంచెం బెటర్ రేట్కి అమ్ముతారు. అంటే మనలాంటి వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆఫర్ అనుకోండి. అటువంటివి దొరుకుతాయి. సో ఇప్పుడు అదే ల్యాప్టాప్ చూపించిన HP ల్యాప్టాప్ అని చెప్పి అది నేను 80,000 కొన్నా. కానీ అదే బయటికి అంటే ఒక కమర్షియల్ ల్యాప్టాప్ అంటే కంపెనీ వాళ్ళు బయటకి అమ్మిన తర్వాత సెకండ్ హ్యాండ్కి అమ్మాలని వస్తే అది 28,000 29,000కి బయటకి ఇచ్చేస్తారు. అది మళ్ళీ మనం తీసుకున్నాక కూడా మినిమం 5 years అయితే మంచిగా పనిచేస్తుంది. ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ లాగా వాడుకోవాలి. దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే మాత్రం ఏ వస్తువు అయినా కరెక్ట్గా ఉండదు. కాబట్టి కొంచెం ఒక రకంగా కొంచెం నార్మల్గా అంటే వాడని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే దాంట్లో ఉన్న హార్డ్ డిస్క్ ఏదైతే ఉంటుందో దానికి ర్యామ్ కానీ హార్డ్ డిస్క్ కానీ కొంచెం అంటే అన్వాంటెడ్ స్టోరేజ్ అనవసరంగా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో అందుకనే ఎక్కువ మనకు C డ్రైవ్లో మెమరీ పెట్టుకోవద్దు. అంటే ఇటువంటివన్నీ సీలోనే వెళ్ళిపోతుంటాయి సాఫ్ట్వేర్స్ ఏ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసినా కూడా. సో అందుకోసం అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ తీసుకోండి. దాని తర్వాత మీరు ఒకసారి మీకు ల్యాప్టాప్స్ అలవాటు అయిన తర్వాత అంటే మీ పిల్లలకు కావచ్చు, ఒకవేళ మీకు ల్యాప్టాప్స్ మీ పిల్లలకు స్టార్టింగే దాని వాల్యూ తెలియదు. కాకపోతే కొత్త ల్యాప్టాప్ ఇచ్చారు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఖరాబ్ చేసుకోవడం ఏదో జరుగుతుంటాయి. అదే మీరు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఇప్పిస్తే ఏమైందంటే ఒక 3-4 years వాళ్ళకి దాని మీద ప్రాక్టీస్ అవుతుంది, అన్నీ నేర్చుకుంటారు. ఒకవేళ కింద పడ్డా ఏమైనా పెద్ద ప్రాబ్లం ఉండదు. తర్వాత వాళ్ళు మంచి ల్యాప్టాప్ తీసుకోవచ్చు. ఈ 18,000 పెట్టి తీసుకున్నా కూడా తర్వాత ఒక 2-3 years వాడిన తర్వాత దాని వాల్యూ తెలుస్తుంది. అప్పుడు మంచి ల్యాప్టాప్ వాళ్ళు తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 5 to 6 years వర్క్ చేస్తుంది. ఇప్పుడు నాకు నేను 2010లో ఉన్న ల్యాప్టాప్ అది డెల్ది. అప్పట్లో నేను కొన్నది i3 ఫస్ట్ జనరేషన్. i3 అప్పుడు 2010లో వచ్చింది. అప్పుడే లేటెస్ట్ది ఫస్ట్ జనరేషన్. ఇప్పుడు 2025 15 years వాడినా నేను దాన్ని. అసలు ఇప్పటికీ పనిచేస్తుంది. ఖరాబ్ అయ్యలేదంటే ఖరాబ్ అయింది. నాకు హార్డ్ డిస్క్ ఖరాబ్ అయింది,
డిస్ప్లే ఖరాబ్ అయింది. ఇంకా అంతే, ఇంకా మీతో ఏం ఖరాబ్ కాలేదు, అన్నీ మంచిగా పనిచేస్తున్నాయి. నేను కూడా అంతే, ఎంతవరకు వాడాలో అంతవరకే వాడతా. కాకపోతే వాడతా నేను దగ్గర డైలీ ఎంత లేదు, ఇప్పటికీ ప్రజెంట్ 2025లో ఉన్నా సరే డైలీ 3 to 5 hours ఖచ్చితంగా వాడతా. నాకు వర్క్ పరంగా కూడా యూజ్ చేసుకుంటాను నేను. సో అట్లా, సో బెటర్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ టైం ల్యాప్టాప్ కొనేవాళ్ళు కొంచెం బడ్జెట్ అవసరం లేదు, తక్కువ రేట్లో సెకండ్ హ్యాండ్ తీసుకొని దాన్ని మంచిగా అలవాటు చేసుకొని తర్వాత మంచి ల్యాప్టాప్ తీసుకోండి, చాలా ఏళ్ళు పనిచేస్తుంది. సో ఇదొక్కటి నా బెస్ట్ సజెషను. ఈ ల్యాప్టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మీరు ఒకవేళ ఈ కమెంట్ చేయండి, నేను అడ్రస్ అందులో షేర్ చేస్తాను. నాకు ఒక 2-3 ప్లేసెస్ తెలుసు. ఒకటి హైదరాబాద్లో దిల్సుఖ్నగర్, ఒకటి ఇంకోటి సికింద్రాబాద్, ఒకటి ఇంకొకటి వచ్చేసి కూకట్పల్లి. సో మీరు ఇచ్చే కమెంట్స్ని బట్టి నేను లొకేషన్ కూడా మీ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో దానికి కంఫర్టబుల్గా నేను లొకేషన్ షేర్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. మీరు స్టూడెంట్ అయితే మాత్రం మీకు ఇంకా మంచి బెటర్ ఆఫర్స్ కూడా ఉంటాయి. వాళ్ళు స్టూడెంట్స్కి మాత్రం ఖచ్చితంగా ఒక 500 నుంచి 1500 వరకు డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు. అంటే డైలీ డిస్కౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు, మీరు ఏ ల్యాప్టాప్ అయినా సరే చూసుకోవచ్చు, మీకు నచ్చితేనే కొనవచ్చు. కాబట్టి వాళ్ళకి మీరు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళతో మాట్లాడుకోండి. సో అదండి, నేను మీ మత్స్యపురం నాగేశ్వరి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మీ బ్యాగ్ ఓపెన్ చేద్దాం. బ్యాగు ఈ అడాప్టర్ చూద్దాం మనము. అడాప్టర్ పక్కన వేద్దాం. బ్యాగ్ బాగుంది బ్యాగ్ ఇది. ఇప్పుడు చిన్న పౌచ్ ఉంటుంది. నెక్స్ట్ బాగుంది, క్వాలిటీ అయితే మంచిగా ఉంది బాడీ. 2 పౌచ్ వచ్చినాయి, నార్మల్ పౌచ్. ఇక్కడ లోపల చిన్న పౌచ్ వచ్చినాయి. ఇది క్లోజ్ చేసినట్లయితే ఇక్కడ బయట ఒక పౌచ్ వచ్చింది. అంటే ఇంకేం లేదు దీనికి, అంటే బాగానే ఉంది కానీ ల్యాప్టాప్ సరిపోతుంది. సో ఇవి పక్కన పెట్టేస్తే మనకి అడగలేదు కదా. మా ఊరు దగ్గరికి వస్తే చూస్తాడంట. మా వాడు వీడియో తీస్తున్నాడు, ఇక చూడండి. చెప్పు హాయ్ చెప్పు. షేర్ చేసుకోలేదు వానికి ఇది బాగా ఇంట్రెస్ట్, అందుకోసం అని చెప్పేసి దగ్గరికి వచ్చి చూడడానికి రావడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇది మనకి ఎక్స్టర్నల్ కనెక్టర్ ఎందుకోసం అంటే మనకి ల్యాన్ కనెక్ట్ చేసుకోవడానికి HDMI 2 USBలు వచ్చినాయి. ఇక్కడ Type-C కూడా ఒకటి వచ్చింది. మళ్ళీ ఇక్కడ VGA డిస్ప్లేకి ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేసుకోవడానికి. దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ 7000 రూపీస్ ఉంది, బట్ అంత కాస్ట్ ఏమి ఉండదు ఇది. సో ఇది ఇప్పుడైతే ఇది ఇచ్చారు. నాకు ఇంతకుముందేమో ఇది ఇచ్చారు. ఇది బాగుంది, ఇది మంచిగా ఉంది. ఇది యాక్చువల్లీ ఇలా ఓపెన్ చేస్తే కేబుల్ బయటకు వస్తుంది. దీంట్లో కూడా సేమ్ అన్నీ ఉన్నాయి, USB ఉంది, VGA ఉంది. ఇదేమో యాక్చువల్గా డెల్ ల్యాప్టాప్కి వచ్చే HDMI పోర్ట్ ఇది. దాని తర్వాత ఇక్కడ కూడా ల్యాన్ ఉంది, ఇక్కడ Type-C ఉంది. సో ఇది బాగుంది, జర మంచిగా అనిపిస్తుంది నాకు. ఇది ఏంటంటే జస్ట్ ఇలా రొటేట్ చేయగానే లోపలికి వెళ్ళిపోతుంది కేబుల్, అంతే. ఇది యాక్చువల్గా నేను యూజ్ చేసింది ఎట్లా అంటే ఇంతకుముందు నా దగ్గర మ్యాక్ చిన్నది ఉన్నప్పుడు దానికి HDMI లేకుండే. నేను ఎప్పుడైనా టీవీ కనెక్ట్ చేసుకుంటా వర్క్ చేసుకునేటప్పుడు. సో ఇది ఈ Type-C వచ్చేసి దాన్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ ఉన్న HDMI పోర్ట్ తోటి దాన్ని కనెక్ట్ చేయొచ్చు. కాకపోతే నాకు ఈ టెంపరీ ల్యాప్టాప్ వచ్చినప్పుడు ఏమైందంటే ఇది ఇంకేం వాడట్లేదు, నేను డైరెక్ట్ HDMI పోర్ట్ దానికి ఇచ్చారు. దీనికి HDMI పోర్ట్ ఉన్నట్టుంది, నేను అంత గమనించలేదు. ఇప్పుడు వచ్చిన దానికి
HDMI పోర్ట్ ఉంది, ఇంకా నాకు ఇది ఉంది కాబట్టి నాకు అదేం పెద్ద వాడను అనుకోండి. సో ఇదేంటంటే ఇంకా పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి ఇంకా అంతే. నాకు దీనికంటే కంఫర్ట్ ఇదే అనిపిస్తుంది, ఇదే మంచిగా అనిపిస్తుంది. సో ఇదేమో కనెక్టర్ హబ్ అనుకోండి, ఇది యాక్చువల్గా హబ్ అంటారు, బ్యాగ్. ఓకే, ఇది మొత్తానికైతే అన్నీ అన్బాక్సింగ్ చేసేసినట్టే. ఏముందంటే పెండింగ్, అది ఒకసారి కాన్ఫిగర్ చేయాలి. నేను రిక్వెస్ట్ రేజ్ చేసిన మా ఆఫీస్ వాళ్ళకు. నాకు ఏంటి యాక్చువల్గా ఎనీడెస్క్ డౌన్లోడ్ చేసి కనెక్ట్ కమ్మన్నారు. కనెక్ట్ అయితే నాకు వర్క్ సంబంధించినటువన్నీ వాళ్ళు కాన్ఫిగర్ చేసేస్తారు. సేమ్ ఇంకా ఎప్పట్లాగా నా వర్క్ నేను ప్రొసీడ్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం నాకు దీంట్లో డేటా ఉంది ఈ ఓల్డ్ మ్యాక్లో, దాని నుంచి కొత్త మ్యాక్లోకి నేను ఎయిర్ డ్రాప్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. చాలా తొందర అయిపోతుంది. 1 GB డేటా వచ్చేసి జస్ట్ ఒక 5 secondsలో వెళ్ళిపోతుంది. చాలా ఎయిర్ డ్రాప్ నుంచి చాలా తొందరగా షేర్ అవుతుంది డేటా.